సూపర్ సూపర్ బ్రో ఎలా ఉంది సూపర్ మామూలుగా లేదు ఎన్ని రోజులు బ్రో బ్రో ఎన్ని సంవత్సరాలు వెయిట్ చేస్తాం మామూలుగా లేదు ఫ్యాన్స్ కి నిజంగా చెప్తున్నా ఫ్యాన్స్ కి ఒక ఫుల్ మీల్స్ సూపర్ ఉంది మూవీ మాత్రం బ్రో 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 ప్లీజ్ నేను ఇప్పుడు ఎక్కాలి కారు సూపర్ ఉంది సలారు ఫైట్లు బ్రో గాల్లో ఎగురుతాయి కైట్లు సూపర్ గా ఉన్నాయి ఫైట్లు బ్రో ఇండియన్ సినిమా ఇండస్ట్రీకి బాసు మన ప్రభాసు బ్రో ఇక చెప్పవసరం మామూలు లేదు సూపర్ క్లైమాక్స్ నేను నాకు లైఫ్ ఇచ్చింది ఐమాక్స్ సూపర్ గా ఉంది సలార్ క్లైమాక్స్ సూపర్ థ్యాంక్ యూ వెయిటింగ్ బ్రో ఫ్రెండ్షిప్ ఎలా చూపించాడు బ్రో మామూలుగా లేదు సూపర్ బ్రో ప్లీజ్ బ్రో ప్రభాస్ వాల్యూ ఇస్తాడు ఫర్ ఫ్రెండ్ తెస్తాడు తేడా చేస్తే బెండు ఇండియన్ సినిమా ఇండస్ట్రీకి బాసు మన ప్రభాసు ఒక్క నిమిషం రాజమౌళి గారు మన ఇండస్ట్రీ లెవెల్ పెంచారు. ప్రభాస్ అన్నని ఇంకో లెవెల్ చూపించింది మాత్రం ప్రశాంత్ నీల్ వాజ్ నెక్స్ట్ లెవెల్. అండ్ ఒక్కొక్క సీన్ ఎమోషనల్ గూస్ బంప్స్ కంప్లీట్లీ బ్లడ్ ప్రెషర్ ఇట్లా ఫ్లో అవుతుంది, మనమే ఇట్లా ఉడికిపోతున్నాం లోపల, అంత ఇంటెన్స్. అది హార్ట్ బీట్ 120 times కొట్టుకుంటుంది ఒక్కొక్క. అండ్ మ్యూజిక్ వావ్ ఎవ్రీథింగ్ ఈజ్ స్పీక్స్. ఫ్రెండ్షిప్ బాండ్, మదర్ బాండ్, ఎవ్రీథింగ్ కంప్లీట్ ఫ్యాన్ స్టఫ్. ఎక్కడికైనా ప్రభాస్ ఫ్యాన్స్ వెళ్ళి మేము ప్రభాస్ ఫ్యాన్స్ ఇండియాకి మేము చూపించాం, ప్రపంచానికి సలార్ అంటే ఏంద్రా చూపియండి అని గర్వంగా చెప్పుకోండి. తెలుగోడి సినిమా, ఇండియన్ సినిమా సలార్ అంతే. ఇప్పుడు ట్రోల్ చేయమన్నాడు, సినిమా చూసిన తర్వాత మాటలు రావు, ఏలెత్తి చూపడానికి ఒక్కటి లేదు మూవీలో. అసలు తిరుగులేని సినిమా, తిరుగులేదు. పాయింట్ అవుట్ చేయడానికి ఏం లేదు, అసలు ఏం లేదు. ఎవ్రీథింగ్ వాజ్ పీక్స్. రేటింగ్ ఇచ్చేంత స్థాయి నాకు లేదు ఆ సినిమాకి, ఎవడు రేటింగ్ ఇచ్చేంత స్థాయి లేదు. అంత పెద్ద సినిమా, అంత నెక్స్ట్ లెవెల్ సినిమా. క్రిటిక్స్ వాళ్ళు ఎదవాళ్ళు ఏం రాసినా సరిపోదు, అది వచ్చి నిజాయితీగా రాయమనండి, ఆ సినిమా చూసి రాయమనండి. థ్యాంక్స్. సారు వేరే లెవెల్, ఎలివెంట్స్ కానీ ఫైట్ సీన్స్ కానీ వేరే లెవెల్ ఉంటాయి. ఖచ్చితంగా హిట్ అయితే. బాహుబలి తర్వాత అందరు ఫ్యాన్స్ గమ్మునున్నారు. ఇప్పుడు మాత్రం ప్రభాస్ ఫ్యాన్స్ మాత్రం ఖచ్చితంగా గల్లా ఎగిరేసి చెప్పుకోవచ్చు, మళ్ళీ వచ్చింది మా ప్రభాస్, మళ్ళీ మా రెబల్ స్టార్ మళ్ళీ వచ్చిందని చెప్పుకోవచ్చు. మీరు ఒక నెల రోజులు ఖచ్చితంగా ఫైట్స్ చూసుకోవచ్చు అంతే. ఇంకా అన్నం తినకుండా పర్లేదు, అన్నం తినకుండా కానీ ఆ ఫైట్స్ చూసి మూవీ చూసి ఎంజాయ్ చేయొచ్చు. అట్లా ఉంటుంది మూవీ మాత్రం. మీరు మాత్రం ఖచ్చితంగా వెళ్ళండి బ్రో. ఫ్రెండ్షిప్ బాండింగ్ అయితే పృథ్వీరాజ్ సార్ మాత్రం బాగా చేసిండు యాక్టింగ్. ఆ ఫ్రెండ్షిప్ బాండింగ్ అయితే చాలా అంటే గొప్పగా ఉంటుంది. అసలు అది చెప్తే తెలియదు కానీ చూడాలి మూవీ ఖచ్చితంగా. చాలా అంటే చాలా బాగుంటుంది. అలా బాండింగ్కే చాలా ఫైట్లు వాళ్ళే బాగుంటాయి చాలా. అంటే సీన్స్ అంటే ఎలివేషన్స్ మాత్రం వేరే లెవెల్ ఉంటాయండి. ఆ కేజీఎఫ్కి దీనికి కొద్దిగా డిఫరెంట్ అనుకున్నా కానీ ప్రశాంత్ నీల్ సార్ డైరెక్షన్ మొత్తం అదే, కానీ ఎలివేషన్స్ మాత్రం వేరే లెవెల్లో ఉంటాయి. ఖచ్చితంగా కమ్ బ్యాక్ వస్తుంది. మళ్ళీ స్టార్ట్ అయింది రెబల్ టైం స్టార్ట్ అయింది ఖచ్చితంగా. మళ్ళీ ఖచ్చితంగా ఇంకా మళ్ళీ ప్రాజెక్ట్కి ప్రభాస్ ఫ్యాన్స్ మళ్ళీ చాలా అంటే చాలా మూవీస్ వస్తున్నాయి. ఇప్పటి నుంచి మాత్రం మళ్ళీ తగ్గేది లేదు ప్రభాస్. ఖచ్చితంగా మళ్ళీ
వాచబుల్ మూవీ అంటారు. ప్రతి ఒక్కరు మూవీ థియేటర్స్ వచ్చి వాచ్ చేస్తున్న మూవీ అంటారు ఇదైతే. ఖచ్చితంగా సెలవు చూడాలండి, ఖచ్చితంగా అంటే ఖచ్చితంగా చూడాలి. మేమంటే గెటప్ వేసుకొని మేము చేసినాం కాబట్టి, మేము షూటింగ్ చేసిన అప్పుడే మేము గెటప్ వేసుకొని మూవీకి వేసుకోవాలనుకున్నాం. ఇది ఒక డిఫరెంట్ క్యారెక్టర్, అందరినీ ఒక డిఫరెంట్. మేము నార్మల్గా రెడీ వెళ్తే ఏదైనా పెళ్ళికి వచ్చినారా ఇట్లా రెడీ వచ్చినని మొత్తం మాకు ఈ గెటప్ వేసి బూడిద మొత్తం రూసేసి ఇట్లా తయారు చేసింది సార్ కూడా నీట్గా ఉంటే నడవదు. ఖచ్చితంగా ఎలివేషన్స్ రావాలంటే ఖచ్చితంగా ఆర్టిస్ట్ అన్నటువంటి మొత్తం ఇట్లా బొగ్గులాగా అయిపోవాలి, నలిపేస్తాడు. చాలా బాగా యూజ్ చేసుకుంటాడు సార్ ఆర్టిస్ట్ని. థ్యాంక్ యూ సో మచ్. టేకింగ్ సూపర్ ఉందండి, డైరెక్షన్ అంతా ఓకే, సెకండ్ హాఫ్ మాత్రం క్రాక్. సెకండ్ హాఫ్ ఫైట్ సీన్స్ సూపర్ ఉన్నాయి, ఫైట్ సీన్స్ సూపర్. అంటే సాంగ్స్ అంటే బ్యాక్గ్రౌండ్ సాంగ్స్ అండి, డ్యూయట్స్ ఏం లేవు, బ్యాక్గ్రౌండ్ సాంగ్స్ మొత్తం. ఫైట్స్ మాత్రం బాగా తీసాడు. సెకండ్ హాఫ్ యాక్షన్ బాగుంది, సెకండ్ హాఫ్ డైరెక్షన్ బాగుంది కంపేర్ టు ఫస్ట్ హాఫ్. సూపర్ ప్రభాస్ యాక్టింగ్ అయితే జబర్దస్త్, ఫైటింగ్ సీట్లు అయితే సూపర్. నాకు ఒక్క విషయం చెప్పండి, రవి బస్రూర్ ఇల్లు ఎక్కడ? రవి బస్రూర్ ఎక్కడ ఉంటాడు? బెంగళూరా? ఫ్లైట్ టికెట్ నేను బుక్ చేసుకున్నాను, నాకు ఫ్లైట్ టికెట్స్ ఉన్నాయి. పిచ్చిలంజోడు కానా వాడు రవి బస్రూర్ గాడు, పాపం వాడు చేసిండు, అన్ని బాగానే చేసిండు. ఆ బీజిఎం ఏందన్నా? బీజిఎం ఏది? సినిమాకి మైనస్ మాత్రం బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. సినిమా బాగుంది కానీ సినిమా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అని పోయింది. రవి బస్రూర్ కానీ ఇల్లు ఎక్కడ ఉండో నాకు చెప్పండి, ఆ బండలు పట్టుకొని పోతాను నేను. ఏందన్నా? కేజీఎఫ్ కూడా ఆయన కొట్టినా? మరి అట్లయితే మొన్న సల్మాన్ ఖాన్ మ్యూజిక్ సినిమా కూడా ఆయన కొట్టిండన్నా, అది బయటకు కూడా రాలే. రవి బస్రూర్ ఇల్లు చెప్పండి, ఇక్కడనే ఉంటాను నేను, రాజ్నగర్లో. నేను బండలు పట్టుకొని పోతా. ఏందన్నా ఈ మ్యూజిక్? సలార్ ఫ్యాన్ అన్న నేను. మ్యూజిక్ ఒకటే మైనస్ అయిందన్న, మ్యూజిక్ ఒకటే మైనస్ అంతే. ప్రభాస్ ఫ్యాన్ అన్న, మేము ప్రభాస్ ఫ్యాన్స్. మేము ఎప్పుడన్నా ఇక మేము చూసేది ప్రభాస్ను. ఒకడేమో మ్యూజిక్తో కొడతాడు, ఇంకొకటి అవి మొట్టగాళ్ళందరూ కానీ పని కట్టుకుని వస్తారు రేంది మా ప్రభాస్ను మొత్తం మొట్టగొట్టడానికి. ఏం మాట్లాడలేకపోతాను. వాడు ఓం రౌత్ గాడు వాడు పని కట్టుకుని అక్కడ నుండి వచ్చిండు. వాడెవడో వాడెక్కడ కూడా వచ్చిండు. ఈ అమ్మ జీవితం. మ్యూజిక్ లేదు. సినిమా బాగుంది కానీ మ్యూజిక్ లేదు. సినిమా మాత్రం బాగుంది. టేకింగ్ సూపర్ ఉందండి, డైరెక్షన్ అంతా ఓకే, సెకండ్ హాఫ్ మాత్రం క్రాక్. సెకండ్ హాఫ్ ఫైట్ సీన్స్ సూపర్ ఉన్నాయి, ఫైట్ సీన్స్ సూపర్. అంటే సాంగ్స్ అంటే బ్యాక్గ్రౌండ్ సాంగ్స్ అండి, డ్యూయట్స్ ఏం లేవు, బ్యాక్గ్రౌండ్ సాంగ్స్ మొత్తం. ఫైట్స్ మాత్రం బాగా తీసాడు. సెకండ్ హాఫ్ యాక్షన్ బాగుంది, సెకండ్ హాఫ్ డైరెక్షన్ బాగుంది కంపేర్ టు ఫస్ట్ హాఫ్. సూపర్ ప్రభాస్ యాక్టింగ్ అయితే జబర్దస్త్, ఫైటింగ్ సీట్లు అయితే సూపర్. నాకు ఒక్క విషయం చెప్పండి, రవి బస్రూర్ ఇల్లు ఎక్కడ? రవి బస్రూర్ ఎక్కడ ఉంటాడు? బెంగళూరా? ఫ్లైట్ టికెట్ నేను బుక్ చేసుకున్నాను, నాకు ఫ్లైట్ టికెట్స్ ఉన్నాయి. పిచ్చిలంజోడు కానా వాడు రవి బస్రూర్ గాడు, పాపం వాడు చేసిండు, అన్ని బాగానే చేసిండు. ఆ బీజిఎం ఏందన్నా? బీజిఎం ఏది? సినిమాకి మైనస్ మాత్రం బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. సినిమా బాగుంది కానీ సినిమా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అని పోయింది. రవి బస్రూర్ కానీ ఇల్లు ఎక్కడ ఉండో నాకు చెప్పండి, ఆ బండలు పట్టుకొని పోతాను నేను. ఏందన్నా? కేజీఎఫ్ కూడా ఆయన కొట్టినా? మరి అట్లయితే మొన్న సల్మాన్ ఖాన్ మ్యూజిక్ సినిమా కూడా ఆయన కొట్టిండన్నా, అది బయటకు కూడా రాలే. రవి బస్రూర్ ఇల్లు చెప్పండి, ఇక్కడనే ఉంటాను నేను, రాజ్నగర్లో. నేను బండలు పట్టుకొని పోతా. ఏందన్నా ఈ మ్యూజిక్? సలార్ ఫ్యాన్ అన్న నేను. మ్యూజిక్ ఒకటే మైనస్ అయిందన్న, మ్యూజిక్ ఒకటే మైనస్ అంతే. ప్రభాస్ ఫ్యాన్ అన్న, మేము ప్రభాస్ ఫ్యాన్స్. మేము ఎప్పుడన్నా ఇక మేము చూసేది ప్రభాస్ను. ఒకడేమో మ్యూజిక్తో కొడతాడు, ఇంకొకటి అవి మొట్టగాళ్ళందరూ కానీ పని కట్టుకుని వస్తారు రేంది మా ప్రభాస్ను మొత్తం మొట్టగొట్టడానికి. ఏం మాట్లాడలేకపోతాను. వాడు ఓం రౌత్ గాడు వాడు పని కట్టుకుని అక్కడ నుండి వచ్చిండు. వాడెవడో వాడెక్కడ కూడా వచ్చిండు. ఈ అమ్మ జీవితం. మ్యూజిక్ లేదు. సినిమా బాగుంది కానీ మ్యూజిక్ లేదు. సినిమా మాత్రం బాగుంది.